రామచంద్ర స్వామికి పట్టాభిషేకం కొనసాగుతోంది. రాములోరి పట్టాభిషేకానికి దేశంలోని 12 నదుల నుంచి జలాలను తీసుకొచ్చి అభిషేకం జరుపుతున్నారు ఋత్వికులు. ఇక గవర్నర్ తమిళిసై దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి పట్టాభిషేకానికి భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రోహంగా మారింది. ప్రధాని మోడీ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలో మాత్రం ప్రధాని మోదీ బీజేపీ ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలను విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్లు చేశారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ సర్కార్ దారుణంగా ఉల్లంఘించిందని కేటీఆర్ ట్విట్టర్ లో విమర్శించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ కి కౌంటర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం, నిరుద్యోగ భృతి ఇవ్వం, దళితులకు 3 ఎకరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వం, డబుల్ బెడ్రూమ్లు, ఖాళీలున్న ఉద్యోగాలు భర్తీ చేయమని కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే ఆయన్ను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదో చెప్పాలని ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ప్రశ్నించారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ట్రాఫిక్ తిప్పలు వెరసి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మెట్రో రైళ్లు ఫుల్ కెపాసిటీతో తిరుగుతున్నాయి. ఏ సమయంలో చూసినా రద్దీగానే కనిపిస్తున్నాయి. పీక్ అవర్స్ అయినా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో దాదాపు 1,50,000 మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పీక్ అవర్స్ లో ప్రతి 3 నిమిషాలకు ఓ ట్రైన్ నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు వేళ అనేక రకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయంగా మైండ్ గేమ్ కు లొంగేదే లేదని, పొత్తులపై పారదర్శకంగా ఉంటామని జనసేన స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీలనివ్వబోమని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 23,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా నేడు తిరుమలలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి 40 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. వీరిలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తొలుత అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోగా మరో 14 మంది గాయపడ్డారని ఇండోర్ జిల్లా కలెక్టర్ టి ఇళయరాజా వెల్లడించారు. ఒకరి ఆచూకీ లభించలేదని, చికిత్స తర్వాత 2 ఇంటికి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. మిస్ అయిన వ్యక్తి కోసం బావిలో గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,095 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్క రోజులో 3,095 కరోనా కేసులు వెలువడించడం రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. దీంతో దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నేచురల్ స్టార్ నాని దిమ్మ తిరిగేలా చేస్తున్నారు. సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ తన ఫిలిం కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతున్నారు. పాన్ ఇండియా రేస్ లో పైకి ఎగబాకుతున్నారు. తన లేటెస్ట్ దసరా మూవీతో ఏకంగా 47 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేశారు. నాని హీరోగా, డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో కోరి తెలంగాణ ఊరు నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా దసరా. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ వచ్చేలా చేసింది. ఇక దిమ్మ తిరిగే కలెక్షన్స్ ను రాబడుతోంది. దాంతో పాటే థియేట్రికల్ బిజినెస్ నోడు రికార్డు లెవెల్స్ కలెక్షన్స్ ను రాబట్టింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం ధర 60,000 దాటేశాయి కూడా. ఇదిలా ఉంటే తాజాగా మాత్రం బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 54,700 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 59,670 రూపాయలుగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ లో వెండి ధర 76,200 రూపాయలుగా ఉంది.